జగన్నాథుడు ఆలయంలో నైవేద్యం ఎందుకు ముట్టలేదు? ఒక పేద ముసలావిడి భక్తి ముందు రాజభోగం కూడా చిన్నదే. అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇలాంటి అరుదైన ఆధ్యాత్మిక కథలు, పురాణ విశేషాలు మరియు దేవాలయ రహస్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం భగవంతుడికి బంగారు పాత్రల్లో నైవేద్యం పెడితేనే ఆయన సంతోషిస్తాడా? లేక ప్రేమతో పెట్టిన ఒక గుప్పెడు అన్నం అయినా ఆయనకు ప్రియమా? ఈరోజు మీరు వినబోయే జగన్నాథ స్వామివారి లీల ఈ ప్రశ్నకు అద్భుతమైన సమాధానం చెబుతుంది. ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయం ప్రపంచ ప్రసిద్ధి చెందిన దివ్యక్షేత్రం. ఈ ఆలయం ఎన్నో రహస్యాలకు, అద్భుతాలకు, భక్తి లీలలకు నిలయం. అలాంటి ఒక విశేషమే ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం జగన్నాథ ఆలయంలో ఒక విశిష్టమైన ఆచారం ఉండేది. ప్రతిరోజు స్వామివారికి మహావైభవంగా నైవేద్యం సమర్పించిన తర్వాత ప్రధాన పూజారులు చేతులు శుభ్రంగా కడుక్కొని తమ అరచేతిలో కొద్దిగా నీరు తీసుకొని దానిలో చూసేవారు. ఆ నీటిలో జగన్నాథ స్వామివారి ముఖం ప్రతిబింబంలా కనిపించేది. అది స్వామివారు నైవేద్యాన్ని స్వీకరించారని భావించేవారు. ఆ తర్వాతే ఆ ప్రసాదాన్ని భక్తులకు మహాప్రసాదంగా పంచేవారు. ఇలా ఎన్నో సంవత్సరాలు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగింది. కానీ ఒకరోజు ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఆ రోజు కూడా నిత్య కైంకర్యాలు పూర్తయ్యాయి. రాజభోగ నైవేద్యం సమర్పించారు. అనంతరం పూజారులు చేతిలో నీరు తీసుకొని చూశారు. కానీ జగన్నాథుడి ముఖం కనిపించలేదు. మరలా చూశారు. మరోసారి చూశారు. పాత్రలు మార్చి చూశారు. అయినా ఫలితం అదే. భయంతో వణికిపోయిన పూజారులు వెంటనే ఆ విషయాన్ని పూరీ మహారాజుకు తెలియచేశారు. రాజుగారు వెంటనే ఆలయానికి చేరుకొని స్వయంగా పరీక్షించారు. ఆయన చేతిలో కూడా స్వామివారి ముఖం కనిపించలేదు. నా వల్ల ఏదైనా అపచారం జరిగిందా? నేను సమర్పించిన నైవేద్యంలో ఏదైనా లోపం జరిగిందా అని రాజు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అతను వెంటనే రాజభవనం నుండి అత్యుత్తమ వంటవారిని పిలిపించి ఎన్నో రకాల వంటకాలతో మళ్ళీ ఘనమైన నైవేద్యం సమర్పించాడు. అయినా స్వామివారు ఆ నైవేద్యాన్ని కూడా స్వీకరించలేదు. రాజు కన్నీళ్లు పెట్టుకున్నాడు. నా జగన్నాథుడు భోజనం చేయకపోతే నేను కూడా ఒక ముద్ద అన్నం తినను, ఒక్క చుక్క నీళ్లు కూడా తాగను అని ఉపవాస దీక్ష చేశాడు.
ఆకలి, అలసటతో ఆ రాత్రి నిద్రలోకి జారుకున్న రాజుకు ఒక అద్భుతమైన కల వచ్చింది. దివ్యకాంతులతో ప్రకాశిస్తూ జగన్నాథ స్వామివారు ప్రత్యక్షమయ్యారు. మందహాసంతో స్వామివారు ఇలా అన్నారు: రాజా, నువ్వు సమర్పించిన నైవేద్యం నాకు నచ్చలేదని అనుకోవద్దు. నీ భక్తి నాకు ఎంతో ప్రియమైనది. కానీ ఈరోజు పక్క గ్రామంలో ఒక పేద వృద్ధురాలు నాపై అపారమైన ప్రేమతో ఎంతో కష్టపడి అన్నం వండింది. ఆ వృద్ధాప్యంతో ఆ మట్టి కుండను మోసుకొని ఆలయానికి రాలేక ఇంటి వద్దే కూర్చొని, స్వామి, నా చేతి వంట తినవా అని కన్నీళ్లు పెడుతుంది. ఆమె ప్రేమ చూసి నాకు ద్వాపరయుగంలో నన్ను పెంచిన యశోదమ్మ గుర్తుకొచ్చింది. అందుకే నేను ఆలయాన్ని విడిచి ఆమె ఇంటికి వెళ్ళి ఆమె ప్రేమతో వండిన అన్నాన్ని తృప్తిగా స్వీకరించాను. అందుకే ఈరోజు నీటిలో నా ముఖం కనిపించలేదు. ఇప్పుడు నేను తిరిగి ఆలయానికి వచ్చాను. వెళ్ళి చూడు, ఇప్పుడు నా ముఖం కనిపిస్తుంది అని చెప్పి జగన్నాథుడు అంతర్ధానమయ్యాడు. రాజు ఒక్కసారిగా మేల్కొన్నాడు. వెంటనే చేతిలో నీరు తీసుకుని చూడగా ఈసారి జగన్నాథ స్వామివారి దివ్యముఖం స్పష్టంగా దర్శనమిచ్చింది. ఆనంద బాష్పాలతో రాజు వెంటనే సైన్యంతో కలిసి ఆ పేద ముసలావిడ ఇంటికి చేరుకున్నాడు. అక్కడ చూసిన దృశ్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె ప్రేమతో వండిన అన్నం ఉన్న మట్టి కుండ పూర్తిగా ఖాళీగా ఉంది. కుండ అడుగున కొన్ని అన్నం మెతుకులు మాత్రమే మిగిలి ఉన్నాయి. లోకాలకు అధిపతి అయిన జగన్నాథుడే స్వయంగా తన ఇంటికి వచ్చి తన చేతి వంట తిన్నాడని తెలిసి ఆ ముసలావిడ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆమె జీవితం ధన్యమైంది. ఆ రోజు ఆమె ప్రేమతో సమర్పించిన ఆ ప్రసాదాన్ని గదలబోగ అని పిలుస్తారు. ఆ దివ్య సంఘటనకు గుర్తుగా నేటికీ పూరీ జగన్నాథ ఆలయంలో గదలబోగ ప్రసాదాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేసి భక్తులకు పంపిణీ చేస్తున్నారని విశ్వాసం ఉంది. ఈ కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. భగవంతుడికి కావలసింది బంగారు పాత్రలు కావు, విలాసవంతమైన వంటకాలు కావు, స్వచ్ఛమైన మనసు, నిష్కల్మషమైన ప్రేమ, నిజమైన భక్తి మాత్రమే. ప్రేమతో సమర్పించిన చిన్న కానుక కూడా భగవంతుడికి అమూల్యమైనదే. జగన్నాథ స్వామివారి దివ్యకృప మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ, జై జగన్నాథ్. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. జై జగన్నాథ అని కామెంట్ పెట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.